బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్దలు ఏకమే బతుకమ్మ పండుగను ధూమ్ధామ్గా నిర్వహిస్తున్నారు. తీరొక్క పువ్వుతో అందంగా పేర్చిన బతుకమ్మలను వీధుల్లో పెట్టి ఉయ్యాల పాటలతో వాడవాడలను మార్మోగిస్తున్నారు. ముద్దబంతులు, చేమంతులు, రంగుల్లో అద్దిన గునుగుపూలు, నిలువెత్తు బతుకమ్మలు, ఇలా తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. కోటి బతుకమ్మల జాతరలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బోర్పట్ల గ్రామానికి చేరుకున్న ప్రచార రథానికి అక్కడి జనాలు ఘన స్వాగతం పలికిండ్రు. పసుపు కుంకుమలు, మంగళ హారతులతో ఎదుర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోటి బతుకమ్మల ప్రచార రథం ఇవాళ శంకర్పల్లి మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ కాలేజీ విద్యార్థినులు బతుకమ్మలు ఆడిండ్రు. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే ఉయ్యాల పాటలు పాడిండ్రు. బంతి పూలతో నిండుగా పేర్చిన బతుకమ్మకు తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడాలని మొక్కులు మొక్కిండ్రు. అటు హైదరాబాద్ లోని రామంతాపూర్లో కోటి బతుకమ్మల జాతర ప్రచార రథాలకు జనాలు ఘన స్వాగతం పలికిండ్రు. ఉప్పల్ అరబిందో మోడల్ హైస్కూల్ విద్యార్థులు కూడా బతుకమ్మ పండుగను వేడుకగా జరిపిండ్రు. ఈ రోజున ప్రతి పాఠశాలలో హైటెక్ స్కూల్ రావడంతో మన యొక్క ఆటపాట మర్చిపోయినాము. ఈ రోజున కోటి బతుకమ్మల జాతర అని చెప్పేసి ఏ విధంగా అయితే కవిత గారు బయలుదేరినారో గత 2 సంవత్సరాల ముందు నుంచి అదే ప్రభావం చేత ఈ రోజున ప్రభుత్వం మెడల్ వంచి ఈ రోజు యొక్క మన యొక్క బతుకమ్మ పండుగకు జాతీయ హోదా తీసుకురావాలని చెప్పేసి వారు పోరాటం చేయడం చాలా ఆనందకరమైన విషయం. తెలంగాణ జై హో కోటి బతుకమ్మల జాతర.